आदाब, जय हिंद, जय भारत। मैं मोहम्मद तौफीक BTS न्यूज़ एंड टीवी चैनल में आपका इस्तकबाल करता हूं। आइए देखते हैं आज की ताज़ा खबर। ఈరోజు ఒకరిని పట్టుకున్నారు. మొహమ్మద్ మోహిన్ షరీఫ్ ఎలియాస్ మోసిన్. ఈడు ఇంతకుముందు 2 సార్లు జైలుకి వెళ్ళి వచ్చాడు. ఒకసారి పలకనామా అండ్ ఇంకొకసారి చంద్రగొట్టం జైలు వచ్చాడు. వీడు యాక్చువల్గా మంచి ఎడ్యుకేటెడ్, డిగ్రీ బీకామ్ వరకు చదువుకున్నాడు. బ్యాడ్ హ్యాబిట్స్కి అలవాటు పడి ఈ కళ్ళు ఎక్కువ తాగుతాడు. ఈ కళ్ళు తాగినప్పుడల్లా వీడు ఏదోటి అఫెన్స్ చేస్తూ పోతుంటాడు. మన ఏరియాలో కూల్ హోమ్ ఈ ఏసీ మెకానిక్ షాప్ నుంచి 2 కంప్రెసర్లు దొంగతనం జరిగిందని చెప్పి కంప్లైంట్ ఇస్తే ఈరోజు వెహికల్ చెక్లో పట్టుకోవడం జరిగింది. ఆడు ఆ కంప్రెసర్తో పాటు ఒక దొంగ వెహికల్ కూడా పట్టుకొచ్చాడు. ఆ వెహికల్ ఐడెంటిఫై చేస్తే ఎల్బీ నగర్ నుంచి ఒక వెహికల్ థెఫ్ట్ చేసినట్టుగా, అలాగే ఒకటేమో ఒక యాక్టివా బేరింగ్ 2 వీలర్ హీరో హోండా యాక్టివా వచ్చి సాయినాథ్ గారి నుంచి, అలాగే ఇంకోటి మంగళహాట్ నుంచి కూడా వీడు ఒక చోట తీసుకెళ్తాడు. ఎక్కడ పెట్రోల్ అయిపోతే అక్కడ బండి వదిలేస్తాడు. తర్వాత వేరే వెహికల్ అక్కడ మళ్ళీ తీసుకుంటాడు. తర్వాత మళ్ళీ పెట్రోల్ అయిపోయి వదిలేస్తాడు. వీడు హ్యాబిచువల్గా ఏంటంటే వెహికల్స్ ఎక్కడ కూడా అమ్మడు. ఈ వెహికల్ తీస్తాడు, తీసిన తర్వాత పెట్రోల్ అయిపోయి అక్కడ వదిలేస్తాడు. మళ్ళీ ఒకటి అక్కడ పెట్రోల్ వెహికల్ అది బ్రేక్ లాక్ చేసి మళ్ళీ అక్కడ వెళ్ళిపోతాడు. ఈ విధంగా ఒకే రోజు 7వ తారీఖుని మొత్తం 3 చోట్ల అపెండ్ చేసాడు. 3 వెహికల్ రికవరీ అయినాయి. అలాగే మన కంప్రెసర్స్ కూడా 2 రికవరీ అయినాయి. ఈరోజు కోర్టు పంపిస్తూ ఉన్నాం. అమ్మలే, ఈ కంప్రెసర్ మాత్రం అమ్మాడు. కంప్రెసర్ కూడా మనం రికవర్ చేసాం. ఏది ఇంతవరకు ప్రాపర్టీ అయితే అమ్మలేదు. వెహికల్స్ అన్నీ కూడా ఎక్కడెక్కడ వదిలేసాడు. ఇప్పుడు ఎల్బీ నగర్లో వెహికల్ తీసుకున్నాడు, అక్కడ వదిలేసాడు. ఫస్ట్ మంగళహాట్లో వెహికల్ తీసుకున్నాడు మార్నింగ్, అది అక్కడ సాయినాథ్ గారి నుంచి వదిలేసాడు. పెట్రోల్ అయిపోయి వదిలేసాడు. సాయినాథ్ గారిని మళ్ళీ కూడా తీసుకున్నాడు. ఇక్కడికి వచ్చాడు. ఇక్కడికి వచ్చి మన దగ్గర కంప్రెసర్ తీసి ఇంటికాడ పెట్టాడు. తర్వాత మళ్ళీ ఎల్బీ నగర్ వెళ్ళాడు. ఎల్బీ నగర్లో వెహికల్ అక్కడ పెట్టేసి ఎల్బీ నగర్లో మళ్ళీ ఒక వెహికల్ తప్పు చేశాడు. మళ్ళీ ఇంటికి వచ్చాడు. ఈ అమ్దాన్ ఉద్దేశంతో వెహికల్ ప్లస్ కంప్రెసర్ పట్టుకుని వెళ్తుంటే మన వాళ్ళు ఈరోజు వెహికల్ చెకింగ్లో పట్టుకోవడం జరిగింది. వెహికల్ థెఫ్ట్, ఓన్లీ వెహికల్ థెఫ్ట్సే. వీడు ఈ కళ్ళు తాగడానికి బాగా అలవాటు పడ్డాడు. తాగిన మత్తులో వీడు మొత్తం అదొక ఇది వెహికల్ తీస్తాడు, మొత్తం తిరుగుతూ ఉంటాడు. అది అలవాటు లేదు. ఇప్పుడు మన దగ్గర పోలీస్ రిజిస్టర్ అయింది. అంతకుముందు 2 పోలీస్ స్టేషన్లో అంతకుముందు జైలుకి పోయాడు. 2 కేసులు ఆల్రెడీ కోర్టులో నడుస్తున్నాయి. ఇప్పుడు లేటెస్ట్గా 4 కేసులు. థ్యాంక్ యూ. मोहसिन शरीफ मोहसिन, उनको आज हमारा व्हीकल चेकिंग में करे तो ये मोटर व्हीकल इनके साथ 2 कंप्रेसर्स लेकर आए थे, उनको पकड़ लिए. एक्चुअली हमारा पास परसों केस हुआ. ये कंप्रेसर्स ये कूल होम शोरूम से मैकेनिक शॉप से चोरी हो बोल के वो लेकर आए तो वो सेम हो गया. उनके बाद से पर इंक्वायरी करे तो वो व्हीकल भी चोरी का व्हीकल है. वो ना व्हीकल एलबी नगर से चोरी कर से लेकर आया. इसके पहले ऐसा 2 व्हीकल चोरी करे, एक साइनाजगंज से, एक मंगलहाट से. ये चोरी करके ये का पेट्रोल खत्म है तो उधर ही व्हीकल छोड़ देते, फिर नई व्हीकल लेके फिरते. ऐसा 7 तारीख में 3 व्हीकल्स को चोरी करके पेट्रोल खत्म करके 2 व्हीकल छोड़ दिए. एक तो व्हीकल एलबी नगर के व्हीकल इनके साथ है और कंप्रेसर भी चोरी करे. इसके पहले 2 टाइम्स जेल को जाके आया, एक फलकनामा से और एक चंद्रगुट्टा से. वो भी चोरी के केस है. फलकनामा नहीं लिखे, उन्होंने बोल रहे फलकनामा से गए बोल के. एक्चुअली पार्टी 1 CRPC लिए बोल के बोल रहे उन्होंने. उन्होंने एक्चुअली अच्छा पढ़ने वाला है. एक्चुअली बीकॉम स्टूडेंट है. ये पीने का एक ताड़ी कल्लू का पीने को हैबिचुअल होगा. वो पिए तो उनको ऐसा ये घर पे भी उनको छोड़ दिए तो काम डेली लेबर का काम कर रहे हैं अड्डा पे. ये डेली तो काम को जाते. पैसा होने के बाद ऐसा एक पिए तो नशा में ऐसा करते. उनको किसके पास है उन्होंने काम कर रहा है उनको पूछे तो उन्होंने भी वही बोले, इन्होंने भी वही बोल रहे. थैंक यू.